హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈపీఎఫ్ అకౌంట్ని ఏ విధంగా డీలింక్ చేయాలో ప్రాసెస్ తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిఎఫ్ అకౌంట్ డీలింక్ చేయాలి అంటే గతంలో మనకు ఎవరైతే జీరో కాంట్రిబ్యూషన్ ఉన్న ఐడీస్ ఉన్నాయో వారికి మాత్రమే ఈ డీలింక్ ఫంక్షన్ అనేది యూజ్ అయింది. తర్వాత కొందరు డీలింక్ చేశారు, డీలింక్ అయింది, కానీ ఎందుకో మళ్ళీ అది 1 మంత్ తర్వాత బ్యాక్ రోల్ అయ్యి చూపించడం అనేది జరిగింది. సో దానివల్ల చాలామంది ఈపీఎఫ్ఓకి రిక్వెస్ట్ చేశారు. పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉన్న వాళ్ళు కూడా మాకు ఈపీఎఫ్ అకౌంట్ డీలింక్ కావాలి, మేము డీలింకు వల్ల చాలామందికి బీజీవీలోన ఇంటర్వ్యూ టైంలోనే మేము ఫెయిల్ అయిపోతున్నాము, మాకు జాబ్స్ రావట్లేదని చాలామంది రిక్వెస్ట్ చేయడము. అప్పుడు ఈపీఎఫ్ఓ కొత్త ఫంక్షన్ తీసుకొచ్చింది. ఆ ఫంక్షన్ ఇప్పుడు మనకు అప్డేట్లోకి రావడం జరిగింది. ఇది చాలా మంచి గుడ్ న్యూస్. దీని ద్వారా ఎవరైనా మీ ఈపీఎఫ్ అకౌంట్ని డీలింక్ చేసుకోవచ్చు. ఈవెన్ పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉన్నా కూడా విత్ జెన్యూన్గా మనము డిలీట్ చేయొచ్చు. ఓకే, గతంలో డీలింక్ చేసిన తర్వాత మళ్ళీ మీకు షో చేస్తుందంటే వాళ్ళు కూడా మీ సెల్ఫ్ మీరే డీలింక్ అనేది చేసుకోవచ్చు. ఇతరులకు ఎవరికి ఈ డీలింక్ కోసం కాంటాక్ట్ అయ్యే అవసరమే లేదు. ఏ విధంగా డీలింక్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకు లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మనము ఈపీఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవ్వాలి. దానికోసం మీ దగ్గర యూఏఎన్ నంబరు, పాస్వర్డ్ తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ నేను యూఏఎన్ నంబరు, పాస్వర్డు ఎంటర్ చేసి లాగిన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మొబైల్ నెంబర్కి అంటే ఈపీఎఫ్కు లింక్ ఉన్న మొబైల్ నెంబర్కి 1 టైం ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనము సబ్మిట్ చేస్తే పిఎఫ్ అకౌంట్లోకి లాగిన్ అవుతాము. ఇప్పుడు మనకి ఈ విధంగా సర్వీస్ హిస్టరీ పైన క్లిక్ చేస్తే ఒక ఈపీఎఫ్ మెంబరు, ఒక ఉద్యోగి ఎన్ని సంస్థల్లో ఉద్యోగం చేశారు, వారి యొక్క సర్వీస్ హిస్టరీ ఎంట్రీ, ఆ హిస్టరీలో ఉన్నటువంటి డేట్ ఆఫ్ జాయినింగ్ ఏంటి, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఏంటి, ఏవైనా మిస్ మ్యాచ్ ఉన్నాయా అనేసి మనం అన్నీ కూడా చూడవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి ఈ ఎంప్లాయీ వీరు 2 కంపెనీస్లో డ్యూటీ చేయడం జరిగింది. కాబట్టి ఒక కంపెనీని వీరు ఇప్పుడు డిలీట్ చేసుకోవాలి లేదా డీలింక్ చేసుకోవాలి అనుకుంటున్నారు అని అనుకుందాం. సో ఈ డీలింక్ చేసుకోవాలి అంటే గతంలో ఇక్కడ మనకు డీలింక్ ఫంక్షన్ అనేది లేదు. ఒక 8 మంత్స్ బిఫోర్, 1 ఇయర్ బిఫోర్ అనుకోండి. చాలామందికి డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు కానీ, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ మిస్ మ్యాచ్ ఉన్నవాళ్ళు, లేదా కరోనా సమయంలో ఎట్ ఏ టైము 2 కంపెనీస్లో 3 కంపెనీస్లో డ్యూటీ చేసిన వారు కూడా ఉన్నారు. అప్పుడు ఈపీఎఫ్ఓ ఎక్స్పెక్ట్ చేసింది, అలానే కంపెనీస్ కూడా పెద్దగా రిస్ట్రిక్షన్స్ ఏవి పెట్టలేదు. కానీ ప్రస్తుతము చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఉద్యోగం రావాలి అంటే ఈ ఇంటర్వ్యూ టైంలోనే, బీజీవీ టైంలోనే చాలామంది వెనక్కి తిరిగి వస్తున్నారు. ఎందుకు అంటే డ్యూయల్ ఎంప్లాయ్మెంట్ చేస్తున్న వాళ్ళు, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ మిస్ మ్యాచ్ ఉన్నవాళ్ళు, లేదంటే కొన్ని కంపెనీస్ వితౌట్ కన్సెంట్ ఎంప్లాయీకి తెలియకుండానే ఐడి క్రియేట్ చేయడము, ఆ ఐడిలో ఉన్న సమ్ అమౌంట్ ఒక 500 రూపీస్, 1000 రూపీస్ పిఎఫ్ క్రెడిట్ చేయడము, ఈ విధంగా చేశాయి. సో ఇప్పుడు వాటిని డీలింక్ చేయాలంటే అప్పుడు ఆప్షన్ లేదు. సో ఇప్పుడు మనకు ఆప్షన్ అయితే వచ్చేసింది. ఇక్కడ మనకు డీలింక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో ఈ డీలింక్ మీద క్లిక్ చేద్దాం. ఈ విధంగా ఇప్పుడు క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ స్టెప్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కాంట్రిబ్యూషన్ అప్లోడెడ్ అండ్ క్లైమ్ ఆల్సో ఫౌండ్, సో డీలింకింగ్ ఫర్ మెంబర్ ఐడి అని ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే రీజన్ ఫర్ డీలింక్ అని కనిపిస్తుంది. అంటే ఏ కారణం చేత మీరు మీ యొక్క ఈపీఎఫ్ అకౌంట్ని డీలింక్ చేయాలనుకుంటున్నారు అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మనం ఒకసారి క్లిక్ చేస్తాం. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఐ నెవర్ వర్క్డ్ ఇన్ దిస్ ఎస్టాబ్లిష్మెంట్, నేను ఈ సంస్థలో అసలు ఉద్యోగం చేయలేదు అనేటటువంటి ఫస్ట్ రీజన్. సెకండ్ రీజన్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫర్డ్, సెకండ్ రీజన్ కంపెనీ నాకు ఆఫర్ ఇచ్చింది కానీ నేను జాయిన్ అవ్వలేదు. సో వీటిలో ఏది ఎంచుకోవాలనేది మీరు ఒకసారి చూడండి. దాని ప్రకారము మీరు రీజన్ ఎంచుకొని ఈపీఎఫ్ అకౌంట్ని డీలింక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఈ ఎంప్లాయీ తగ్గట్టు ఒక రీజన్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దాని తర్వాత ఇక్కడ మనకు 2 కన్సెంట్ చెక్ బాక్స్లు ఉంటాయి. వీటిని ఒకసారి చదువుకోండి.
ఎందుకంటే దీంట్లో ఈపీఎఫ్ ఐడిలో ఏదైనా అమౌంట్ ఉన్నా, పిఎఫ్ ఉన్నా, పెన్షన్ అమౌంట్ ఉన్నా, అది ఏది ఉన్నా కూడా ఈపీఎఫ్ఓకి సరెండర్ అయిపోతుంది. దానిపైన ఈపీఎఫ్కి పూర్తి హక్కులు ఉంటాయి. ఆ డబ్బుల మీద మీకు హక్కు ఉండదు, మీరు అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి లేదు అని ఇక్కడ ఈపీఎఫ్ఓ 2 చెక్ బాక్సులు ఉంటుంది. ఓకే అయితే క్లిక్ చేయండి. ఓకే అని తప్పకుండా మనం క్లిక్ చేయాల్సిందే, తప్పదు, వేరే ఆప్షన్ లేదు ఇక్కడ. ఈ రెండింటిని మనం చెక్ బాక్స్లో క్లిక్ చేసి గెట్ ఓటీపీ అని క్లిక్ చేసినట్లయితే ఒక ఓటీపీ వస్తుంది. ఆధార్కు లింక్ ఉన్నటువంటి మొబైల్ నెంబర్కి దీనిపై క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేసినట్లయితే వెంటనే మన యొక్క ఈపీఎఫ్ అకౌంట్ అనేది డీలింక్ అవ్వడం అనేది జరుగుతుంది. ఇది విత్ జెన్యూన్ అండ్ ఓపెన్ ప్రాసెస్. ఓపెన్ ప్రాసెస్ అంటే ఎవరైనా ఎక్కడి నుండైనా చేసుకోవచ్చు. సో ఇది డీలింక్ ప్రాసెస్. సో ఎవరికైనా అవసరం ఉంటే డీలింక్ చేసుకోండి. పిఎఫ్ బ్యాలెన్స్ ఉన్నా, పిఎఫ్ కాంట్రిబ్యూషన్ ఉన్నా ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. గతంలో మీరు డీలింగ్ చేయించుకొని మళ్ళీ మీకు చూపిస్తున్నా పర్వాలేదు, ఇప్పుడు డీలింగ్ చేయండి, ఇంకా అది ఎప్పటికీ ఎవరికి చూపించదు. ఓకేనా? ఇదండి అప్డేటు. వీడియోకు లైక్ చేయండి, అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.